బ్రేకింగ్ న్యూస్. రుషికొండ బీచ్ పరిశుభ్రతపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రుషికొండ బీచ్ కు బ్లూ ఫాగ్ హోదా కొనసాగేలా చర్యలను వేగవంతం చేసింది. బీచ్ పై అభ్యంతరాలు వచ్చిన అంశాలపై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రుషికొండ బీచ్ దగ్గర అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. బీచ్ పరిశుభ్రతపై పర్యాటకులకు అవగాహన కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించింది. రుషికొండ బీచ్ దగ్గర 600 మీటర్ల ప్రాంతాన్ని బ్లూ ఫాగ్ బీచ్ గా 2020లో ధృవీకరించారు. ఈ గుర్తింపును డెన్మార్క్ కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ సంస్థ అందిస్తుంది. కొంతకాలంగా బీచ్ లోకి సునకాలు రావడం, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం, వ్యర్థాలు పేరుకుపోవడం, నడక మార్గాలు దెబ్బతినడం వంటివి చోటు చేసుకున్నాయి. మూత్రశాలలు, దుస్తులు మార్చుకునే గదులు అపరిశుభ్రంగా మారాయి. ఇక రుషికొండ బీచ్ నిర్వహణ అధ్వానంగా ఉన్న చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థకు గత నెల 13న ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు రాత్రి గుర్తింపును తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు మెయిల్ ద్వారా పర్యాటక శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ కు హరేందర్ ప్రసాద్ కు సమాచారం అందించారు. దీంతో రుషికొండ బీచ్ బ్లూ ఫాగ్ గుర్తింపు రద్దుపై ప్రభుత్వం సీరియస్ అయింది. రుషికొండ బీచ్ లో పరిశుభ్రతను ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యం వహించిన ఇతర అధికారులను సైతం బాధ్యతల నుంచి తప్పించింది. బీచ్ కు బ్లూ ఫాగ్ గుర్తింపు రద్దుకు బాధ్యులుగా 2 అధికారులపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. విశాఖ జిల్లా పర్యాటక శాఖ అధికారి జ్ఞానవేణిని బదిలీ చేసిన ప్రభుత్వం తక్షణమే రిలీవ్ కావాలని ఆదేశించింది. ఆమె స్థానంలో జి దాసును నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అధికారుల మధ్య సమన్వయం లోపం కారణంగా బ్లూ ఫ్లాగ్ హోదా కోల్పోవడంపై ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. రాష్ట్ర ప్రతిష్ట దిగజారేలా ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.